కొట్టేసి యాక్టర్ సురేష్ కదా టీవీలో రామానుజాయ నమః. జై శర్మకేశవ. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల వారు దేశవ్యాప్త హిందూ మత అభివృద్ధి కోసం పర్యటనలో భాగంగా వింజమూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వెలిసేదానికి శ్రీ చెన్నకేశవ స్వామి వారి గుడికి శంకుస్థాపన గావించి తద్వారా ఓనామలై పెద్దజీయం గారు చేత ప్రారంభించబడిన ఈ 11వ శతాబ్దపు ఆలయాన్ని 1800 సంవత్సరంలో మా కుటుంబ సభ్యులు స్వామివారికి ఆస్తులు 5వ భాగం ఇచ్చి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలని గత 300 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీరామనవమి తరువాత వచ్చు ఏకాదశికి ప్రారంభమై పున్నమి రోజు గరుడి సేవతో జరుపుకొని తర్వాత రోజు కళ్యాణము, రథోత్సవం, పారువేడతో ముగుస్తుంది. ఈ చెన్నకేశవుడు స్వామిని భక్తులు విరివిగా ధ్వజారోహణ రోజు పిల్లలు జన్మించాలని ప్రసాదానం స్వీకరిస్తారు. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, కోరిన కోరికలు ఇవన్నీ తీరాలని స్వామివారిని కళ్యాణం రోజు, రథోత్సవం రోజు యువత, పెద్దలు, కోరికలు కలిగిన వాళ్ళందరూ స్వామిని మోయడమో లేకపోతే రథాన్ని లాగడమో చేసి వారి వారి కోరికలను తీర్చుకొని స్వామివారి కృపకి పాత్రులు అవుతారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తేదీ అంకులార్పణతో ప్రారంభమవుతుంది. అంకులార్పణ పాండురంగమన్నారు స్వామివారి కుటుంబ సభ్యులు. 9వ తేదీ ధ్వజారోహణ రాతికోట తిరుమలయ్య గారు కుటుంబ సభ్యులు ధ్వజారోహణ వారి ద్వారా జరుగుతుంది. 11వ తేదీ పొన్నమాను కొత్తూరు భక్తులు, 12 హనుమంత సేవ 11 హనుమంత సేవ పాతూరు భక్తులు, 12 పున్నమి గరుడి సేవ నడుమూరు భక్తులు, 13 కళ్యాణోత్సవం ఎర్రవల్లిపాలెం భక్తులు, 14 రథోత్సవం నాలం సురేష్ గారు అంటే మునగాల శెట్టి వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేత రథోత్సవం జరుపబడును. 15వ తేదీ ఏకాంత సేవ వెలుగోటి తిరుపాలో నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెలుగోటి రాములు గారు వారి కుటుంబ సభ్యుల చేత జరపబడును. 16 యాదాల రామ్మోహన్ గారు వారి కుటుంబ సభ్యుల చేత ఏకాంత సేవతో ముగుస్తుంది. జై చెన్నకేశవ. ఈ ఉత్సవాలలో ఏప్రిల్ 8వ తేదీ నుంచి 16వ తేదీ జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ స్వామివారికి లైటింగ్ దాత దమ్మాయి చరిత జ్ఞాపకార్థము వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాసులు, లక్ష్మీకుమార్ గారి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సహకరిస్తున్న బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు, పంచాయతీ వారు, R&B అన్ని పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.